ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపరం అండి. సభాపరంలో వచ్చేసి మాయాజూదానికి సంబంధించి సభా నిర్మాణం జరుగుతుంది. విదుర నువ్వు వెళ్ళి మంచి జ్యోతక్రీడ ఉంది, రావయ్య ధర్మరాజు అని చెప్పేసి అందరూ పట్టరా అన్నాడు కదా. విదురుడు వచ్చాడు, చెబుతున్నాడు. మహాత్ముడు ధృతరాష్ట్ర మహారాజు ఏర్పరిచిన జోదశాలను అక్కడికి చేరి ఆసునటువంటి జోదరులను చూచుదు కానీ రాజా, ఇందుకే నేను వచ్చాను, అది సేవించుకో అని చెప్పేసి విదురుడు చెప్పాడు. ఈ యుధిష్ఠిరుడు ఇలా అంటున్నాడు, ఈ ధర్మరాజుగా జోదం పిచ్చి, కానీ అర్థం రాదు, కానీ సరదా. ఇక విదుర, జూతం వలన మాకు కలహం కలుగుతుంది, బుద్ధిమంతుడు ఎవడు దీనిని ఇష్టపడతాడు చెప్పు, నీవు దీనిని తగినదని అనుకుంటున్నావా? నీ మాట మీదే మేమంతా నిలబడి ఉన్నాం, సరిపోయింది. ఇప్పుడు అది కరెక్ట్ కాదన్నప్పుడు కరెక్ట్ కాదని చెప్పేయాలి, అది కరెక్ట్ కాదు కానీ నువ్వేది చెప్తే అదే. ఏమంటారు దీన్ని? ఇక విదురుడు చెబుతున్నాడు, జూదం అనర్థ కారణమని నేను ఎరుగుదును, దీనిని వారించడానికి నేను ప్రయత్నం చేశాను. రాజు నీ దగ్గరకు నన్ను పంపాడు. విద్వాంసుడా, ఇది విని శ్రేయస్కరమైనది ఆచరించు. జోదమాడితే ఇహలోకంలోనే హాని కలుగుతుంది, తండ్రి ఆజ్ఞ ఉల్లంఘిస్తే పరలోక హాని, అందుచేత పరలోక హితమైనటువంటి తండ్రి ఆజ్ఞ నిర్వర్తించడమే ప్రశస్తం, దాన్నే ఆచరించు. ఏడ్చినట్టుంది. ఇటువంటి దిక్కుమాల సలహాలు ఎవరికి ఇవ్వకండి, ఓకేనా? ఇక యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, విదురా, అక్కడ ధృతరాష్ట్రుని కొడుకులు కాక జోదమాడే వేరే జోదరులు ఎవరు? కౌరవులు కాకుండా, అంటే వీళ్ళు కూడా కౌరవులే కాబట్టి ధృతరాష్ట్రుని యొక్క కొడుకులు కాకుండా ఇంకెవరు ఆడుతున్నారు? నేను అడుగుతున్నాను, వారెవరో మాకు చెప్పు. 100 కొద్దీ పందేలు వేసే ఎవరితో జోదమాడాలి మేము? అప్పుడు ఎదురు చెబుతున్నాడు, రాజా, గాంధార రాజు శకుని ఉన్నాడు, అతడు ఎక్కువగా జోదమాడతాడు, అభిమతమైనటువంటి పాచికలు కలవాడు, నేర్పరి. అతడే కాక రాజు వివంశతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, పురిమిత్రుడు, జయుడు కూడా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడండి. విదురుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. గాంధారరాజు శకుని ఉన్నాడు, అతడు ఎక్కువగా జోదం ఆడతాడు, అభిమతమైన పాచికల కలవాడు, చెప్పేశాడు. వాడి దగ్గర మాయా పాచికలు ఉన్నారా బాబు, వాడు ఏం చెప్తే అదే పడిద్దిరా బాబు అని చెప్పేసి. ఇక యుధిష్ఠిరుడు అంటున్నాడు, మహాభయంకరులు, మోసంతో జోదమాడే జోదరులు అక్కడ చేరి ఉన్నారు. విధాత నిర్మించిన ఈ జగత్తు సర్వం విధికి లోబడి ఉంది, స్వతంత్రమైనది కాదు కదా. తప్పు అనుకోవద్దే, ఈడో పిచ్చోడు. ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి సొల్లు కబుర్లు ఏవైతే ఉన్నాయో తప్పుగా అనుకోవద్దండి. మహాభారతమైనటువంటి పదాలు వాడుతున్నాను. కొన్ని సెంటెన్సెస్ చెప్పాల్సి వచ్చినప్పుడు, కొన్ని కోపంతో కావచ్చు, మూర్ఖత్వంతో ఉన్నటువంటి కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇటువంటి పదాలే వాడాలి. ధృతరాష్ట్రుడు ఆల్రెడీ ఇటువంటి కబుర్లే చెప్పి విదురుడిని ధర్మ దగ్గర పంపాడు. ఇక్కడ కూడా ఈ విదురుడి హింట్లు ఇస్తూనే ఉన్నా ఈ ధర్మరాజుకి అర్థం కానట్టుందంటే అర్థమవుతుంది, కానీ అంతా దేవుడు తెలిసే జరిగిద్దిలే. అక్కడికి మేము వచ్చినా ఒకవేళ ఎవరైనా దీన్ని చేసినా దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరిగిద్ది. చూడండి అసలు ఎంత మూర్ఖంగా. రాజు అయినటువంటి ధృతరాష్ట్రుని ఆజ్ఞను అనుసరించి జోదానికి నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. పుత్రునికి తండ్రి ఎప్పుడు ఇష్టడే కదా, కాబట్టి నీవు ఆదేశించినట్టుగా నేను చేస్తాను, సరిపోయింది. సో వస్తున్నాను నేను. ఇక జయశీలుడైనటువంటి ధృతరాష్ట్రుడు సభకు రమ్మని నన్ను ఆహ్వానించకపోతే పాచికలాటలో కోరికలైన నేను శకునితో జోదమాడను, పిలువబడి ఎప్పుడు వెనుదిరగడం, ఇది నాకు శాశ్వతమైనటువంటి వ్రతం. మామూలుగా అయితే నేను ఆడను, మా నాన్న అంటే నాన్నతో సమానం ధృతరాష్ట్రుడు పిలిచాడు కదా, అందుకు వస్తున్నా. మరలా చెప్తే కూర్చోండి, ఈరోజు ఇక్కడ ఆపుతున్న వీడియో. మీలో మనలో చాలామంది వాడికి ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అది ఖచ్చితంగా అది ఆడటమా, తాగటమా, ఇంక వేరేది ఏదైనా సరే చేయాలని ఉండిద్ది. కానీ ఏదన్నా వంక దొరికిద్దని చూస్తూ ఉంటాడు. ఏ రకంగా? వీడంతా వీడు చేయడంట. అవతల వాళ్ళు చెప్పారు కాబట్టి, అవతల అడిగారు కాబట్టి, తాగుతా, వాళ్ళు చెప్పారు కాబట్టి ఆడతా. ఏంటండి ఇది అసలు? తప్పండి, చాలా పెద్ద తప్పు. ఇటు మాత్రం ఎప్పుడు చెప్పండి. మీ క్లారిటీ ఉంటే ఎవడేం చెప్పినా సరే వినొద్దు. క్లారిటీ ఉంది బాబు నేను చేయను, క్లారిటీ ఉంది బాబు నేను రానని చెప్పేశాడు. ఇంకా రేపు డిస్కస్ చేద్దాం.